హలో అండి, హాయ్ ఎవ్రీవన్. వా అవార్డ్స్ అండ్ ఈవెంట్స్ వాళ్ళు ఏ అవార్డ్ ఫంక్షన్ చేసినా, ఏ ఈవెంట్ చేసినా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదు. సో చాలా మంది సెలబ్రిటీస్ ని మనం అక్కడ చూడొచ్చు అండ్ హ్యాపీగా వెళ్ళి ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఏ ఆడియన్ అక్కడ కూర్చున్నా 100% ఎంటర్టైన్మెంట్ పక్కా అన్నమాట. సో అలాంటి ఒక ఈవెంట్ తోనే మరొకసారి మన ముందుకు రాబోతున్నారు. అదే తరరంపం. ఇట్స్ అ మ్యూజికల్ అంతాక్షరి. సెలబ్రిటీస్ చాలా మంది సింగర్స్ ని మనం అక్కడ చూడొచ్చు. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి మే 17th గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరగబోతోందండి. ఈవినింగ్ 5 నుంచి 10 వరకు ఉంటుంది. అండ్ టికెట్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్ బుక్ మై షో. హ్యాపీగా ఎవరైనా సరే బుక్ మై షోలో టికెట్ బై చేసి మే 17th ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వచ్చు. అండ్ మరి ఈ తరరంపం అసలు ఇంకా ఎలా ఉండబోతోంది, అక్కడ ఎవరెవరు సెలబ్రిటీస్ రాబోతున్నారు, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు నరేష్ గారు ఉన్నారు, హూ ఇస్ అ బిజినెస్ మ్యాన్, అండ్ డాక్టర్ నీలిమా గారు మల్టీ టాలెంటెడ్ ఎంటర్ప్రినర్, అండ్ డాక్టర్ రామ్ మోహన్ రావు గారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్. సో హలో అండి అందరికి, హాయ్, నమస్కారం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ గుడ్. సో మీ తరరంపం గురించి ఒక ఫ్యూ లైన్స్ చెప్పాలనుకుంటున్నాను నేను, బిఫోర్ వి స్టార్ట్ ద క్వశ్చనర్. ఒక మంచి పోయిటరీ టైప్ లో రాసుకొచ్చాను. ఇంట్రెస్టింగ్ అండి. ఓకే. నాదం ప్రణవం కలిసిన రాగం, గమకం చరణం కలిపిన భావం, మధురం శ్రవణం ఇచ్చే జీవం, శ్రోతల మనసుకు కలిగే మోదం, అదే తరరంపం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా టీమ్ నేమ్స్. మన తరరంపం ఈవెంట్ లో 6 టీమ్స్ ఉండబోతున్నాయి. సో ప్రతి ఒక్క టీమ్ నేమ్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పానంటే ఈ నాదం, ప్రణవం, మధురం, శ్రవణం ఇవన్నీ కూడా మనకి టీమ్ నేమ్స్ అన్నమాట. సో దాంట్లో నుంచి అలా ఫామ్ చేసుకున్నాను. నైస్ అండి. ఫైన్. సో ఇక తరరంపం గురించి నాకైతే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒక ఆడియన్ గా. సో ఫస్ట్ అయితే నీలిమ గారితో స్టార్ట్ చేద్దాము. లేడీస్ పార్షియాలిటీ లవ్ ఎక్కువ ఉందనొచ్చు కదా అనుష. లవ్ ఎక్కువ నాకు నీలిమ గారు అంటే. సో మళ్ళీ మీరు వెళ్ళిపోతారా? ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళొచ్చు. సో మళ్ళీ మీట్ అవుతున్నాను. అఫ్ కోర్స్ రామ్మోహన్ రావు గారిని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, బట్ మీ ఇద్దరిని ఆల్రెడీ మీట్ అయ్యాను. ఇట్స్ గ్లాడ్ వన్స్ అగైన్ ఐమ్ మీటింగ్ యూ. సో వా ఓజీస్ కండక్ట్ చేస్తున్నారు కదండి ఇప్పుడు ఇది. yes, it is called వా ఒరిజినల్స్. కొంచెం యూత్ కంటెంట్ ఉండాలి అని చెప్పి వా ఓజీస్ అని స్టార్ట్ చేసాము. సో ఇక్కడ యూతే, మేము కూడా యూత్ లాగా కావాలనుకుని మేము అందరం ఆ కోవలోకి వచ్చాం. వా అప్గ్రేడెడ్ టు వా ద ఓజీ. ద ఓజీ. ఓకే, అదే ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ ఏమన్నా? Obviously పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరండి అనుకోవచ్చు. సో అలా ఇన్స్పిరేషన్ అంటారు. ఓకే ఫైన్. సో నరేష్ గారు, వాట్ ఈస్ తరరంపం చెప్పేయండి, ఏంటి, ఎలా ఉండబోతోంది అసలు? సో మనం చాలా వరకు మ్యూజికల్ ఈవెంట్స్ అన్నది అందరం విట్నెస్ చేసి ఉంటాం కదండి. సో ఇంత లార్జ్ స్కేల్లో ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ అంతాక్షరి అనేది హైదరాబాద్ అన్నది ఒక మ్యూజికల్ గెలాక్సీని చూడబోతుందండి. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, ఐ థింక్ హైదరాబాద్ కాదు, ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా. సో వైర్ కండక్టింగ్ సెలబ్రిటీ అంతాక్షరి ఇన్ ది నేమ్ ఆఫ్ తరరంపం. సో ఒక 6 టీమ్ లీడర్స్ని తీసుకొని ఈచ్ టీమ్కి ఒక 3 లీడ్ చేస్తూ ఒక 18 సింగర్స్ ఫ్రమ్ టాలీవుడ్. సో ఆడియన్స్తో జామింగ్ చేస్తూ, సో ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే నాట్ ఓన్లీ లిజనర్స్ కాదు, సో వాళ్ళు జడ్జెస్ లాగా కూడా యాక్ట్ చేస్తూ, వాళ్ళు సింగర్స్తో కోరస్ కలుపుతూ పాడుతూ, అంటే ఒక్క సింగర్ కన్సర్ట్ జరిగితేనే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మనం. అలాంటిది 18 మంది సింగర్స్ ప్లస్ వాళ్ళ సబార్డినేట్స్, వాళ్ళ టీము. సో దగ్గర ఒక 50 మంది సింగర్స్ ఒక స్టేజ్ మీద ఉంటూ, ఒక 5,000 మంది ఆడియన్స్ ఒక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లాంటి స్టేడియంలో ఉంటే ఆ వైబ్ ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తాం అందరం. సో ఇట్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ హిట్స్ టు నౌ ట్రెండింగ్ హిట్స్ వరకు. అందు గురించే మన దానిలో ఎస్పి శైలజ గారు ఉన్నారు, ట్రెండింగ్ గీతా మాధురి గారు ఉన్నారు. సో ఇట్స్ తరరంపం ఇస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ దెమ్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, సూపర్. సో 5,000 ఆడియన్స్, 5,000 మంది. వావ్. ఇంకా మోర్ దెన్ దట్టే ఉండొచ్చు, చెప్పలేము, బికాస్ ద సీట్స్ ఆర్ ఫిల్లింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మీరు బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోకపోతే మేము ఏం చేయలేము.
బికాజ్ మా చేతిలో ఏవీ లేవు, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఆన్ ద బుక్ మై షో. సో ఇమ్మీడియట్గా బుక్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మేము డిఫరెంట్ టికెటింగ్ ప్రైజింగ్ పెట్టాము సో దట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్, సో దట్ ఈవెన్ అ కామన్ మ్యాన్ కెన్ ఎంజాయ్ ఇట్ అనేది. అంటే ఇప్పుడు దీంట్లో విఐపి లాంజెస్ అలాంటివి 100% వీ హ్యావ్ ఫ్రమ్ 10,000 to 1,000 rupees. ఓకే. సో 10,000కి మేము అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాము. 10,000 టికెట్స్ తీసుకున్న వాళ్ళకి యూ విల్ హ్యావ్ అ డిన్నర్ విత్ సెలబ్రిటీస్. వావ్. యా, సో అంటే హూ హ్యావ్ ప్యాషనేట్ టువర్డ్స్ మీటింగ్ దెమ్, వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. అంతమంది సింగర్స్ని ఒక చోట చూడడం అనేది ఇట్స్ లక్. జనరలీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆన్ ద సింగిల్ స్టేజ్ కదా. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు అలాంటి వాళ్ళందరినీ కలవాలి, మాట్లాడాలి, ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకరితో దిగేది కాకుండా అట్లా దగ్గర ఒక 30 to 40 టాప్ సింగర్స్ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆడియన్స్కి కూడా ఎక్కువగా ఇది ఒక మంచి ఛాన్స్ అండి. ఓకే. సో రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఒక ఆడియన్ గా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు అంటారు? ఇది ఒక అద్భుతమైన షో అమ్మా. ఇప్పటి వరకు కూడా ఎవరు కన్సీవ్ చేయలేదు. ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే ఒకళ్ళు మైక్ ఇస్తే 2-3 పాటలు పాడేయటం అట్లా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. 6 టీముల్లో ఒకళ్ళు పల్లవి పాడతారు, ఒకళ్ళు చరణం పాడతారు. నువ్వా నేనా అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ తీసుకొస్తారు. ఇట్స్ థ్రిల్ ఫీల్డ్, ఫన్ ఫీల్డ్ అండ్ ఎక్సైట్మెంట్ ఫీల్డ్ ఈవినింగ్. ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెంజా అనొచ్చు కూడా. ఒక అద్భుతమైన సాయంత్రం, సంగీత సాయంత్రం. అందువల్ల ప్రజలంతా కూడా అంటే ఆడియన్స్ అంతా కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఓలలాడతారు అనమాట ఆనందంగా. అక్కడ వయసుతో సంబంధం లేదు, సంగీతం కదా. అక్కడ అంతే నాలాంటి ముసలివాడు వాడచ్చు వస్తారు, ఇటువంటి యంగ్స్టర్స్ సంతోషంగా ఆ రోజు సాయంత్రం గడుపుతారు. అందువల్ల అందరూ కూడా చక్కటి సింగర్స్ అమ్మ. అందరూ కూడా వాళ్ళ ప్రతిభని ఎక్కడ ఎంతెంతో దూరం తీసుకువెళ్ళిన వాళ్ళంతా వస్తారు. వీళ్ళతో పాటు కొంచెం సీనియర్ అయినటువంటి శైలజ గారు కూడా వస్తారు. అలాగే యంగ్స్టర్స్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఉత్సాహంతో పాడతారు. ఆ పాడినప్పుడు దాంట్లో తన్మయత్వం ఉంటుంది. ఆ రైలు బండిలాగా పరిగెత్తారు. అలాగే పెద్ద పెద్ద స్టెప్పులు వేసుకుంటూ కూడా ఉంటాయి. అన్ని బాగుంటాయి అమ్మా. ఇట్స్ వండర్ఫుల్. యూ విల్ నాట్ రిగ్రెట్. సో నరేష్ గారు, అంటే we can call it as the greatest musical face of 100% because it's a musical galaxy. Okay, yeah. You can say wonderful. సో ఇప్పుడు 18 మంది సింగర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ సెలబ్రిటీ సింగర్స్ అండి? యా, 100% అండి. అంటే ఈచ్ టీమ్ లో 3 మెంబర్స్, ఈచ్ టీమ్ ని 3 మెంబర్స్ లీడ్ చేస్తారండి. అందు గురించి మీరు ఇందాక చాలా చక్కగా వాళ్ళ నేమ్స్ కూడా ప్రొనౌన్స్ చేశారు. మీరు ఒక పద్యం లాగా చెప్పేశారు మా టీమ్ లీడర్ నేమ్స్ అన్ని కూడా. సో ఎస్పి శైలజ గారు, గీతా మాధురి గారు, కారుణ్య గారు, శ్రీకృష్ణ, మల్లికార్జున్, కల్పన, సో ఆల్ టాప్. వాళ్ళకి మళ్ళీ ఎవరైతే వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అండ్ నేను సింగింగ్ చేస్తా, అందరూ వెళ్ళిపోతారు. న్యాయం చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఇండియన్ ఐడల్ విన్నర్స్ కానీ, సారిగమప విన్నర్స్ కానీ, అలాంటి వాళ్ళని మేము చూస్ చేసుకున్నాము. ఇండియన్ ఐడల్ విన్నర్ అంటే గుర్తుకొచ్చింది, ఆ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్నది ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్ గారు. Revanth has accepted and he is on board. We are very excited about it. మనకందరికీ తెలుసు రేవంత్ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ. ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేశారు. డెఫినెట్లీ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. కృష్ణ, కారుణ్య కూడా దే ఆర్ ఇంటూ డిఫరెంట్ జోనర్స్ అమ్మ. అద్భుతంగా పాడతారు వాళ్ళు కూడా. అక్కడ ఏంటంటే వినోదంతో పాటు కొంచెం ఆత్మీయత కూడా ఉంటుంది. చక్కగా పాడతారు. ఆ కాంబినేషన్ ఉంటుందమ్మా. దీనికి అంతటికి కలిపి ప్రదీప్ గారు. సో ప్రదీప్ గారు మనకు అందరికి సుపరిచితులే. తెలుసా అండి? అంతేగా లైఫ్ లైఫ్ స్టేషన్ వాళ్ళే చేస్తున్నారు. ఈ క్యూరేట్ చేస్తున్నది ప్రదీప్ గారు. చాలా చోట్ల తారారం పంప అని కనిపిస్తారు మధ్యలో. ఆయన మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా, స్పోక్స్ పర్సన్. సీన్ హిమ్ అంటే పర్సనల్లీ కూడా చాలా దగ్గరగా నేను ఆయన మోటివేషనల్ సెషన్స్ అన్ని కూడా చూడడం కూడా జరిగింది. అంటే నేను హోస్ట్ చేసిన చాలా ఈవెంట్స్ ఖచ్చితంగా ఆడియన్స్ మంచి వైబ్ అవుతారు. అండ్ రేవంత్ గారితో పాటు కో హోస్టింగ్ డాక్టర్ నిహారిక గారిని చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి ప్రదీప్ గారి అమ్మాయి. సింగర్, యాక్టర్, డైరెక్టర్, బై ప్రొఫెషన్ డాక్టర్. కాబట్టి రేవంత్ గారిది, డాక్టర్ నిహారిక గారిది జోడీ ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ ఒక మంచి వైబ్ లో ఉంచుతుంది. ఎనర్జీ ఎక్కడ డౌన్ కానివ్వదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో నీలిమ గారు, ఇప్పుడు సరే సెలబ్రిటీ మ్యూజికల్ అంతాక్షరి అన్నారు. ఇప్పుడు స్టేజ్ మీద ఆఫ్ కోర్స్ సెలబ్రిటీస్ అందరూ పాటలు పాడటం, వాళ్ళలో వాళ్ళు కంపీట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, అంతేనా?
ఇప్పుడు యాజ్ ఆడియన్ గా అంటే ఇప్పుడు ఏం జస్ట్ కూర్చొని అది వినడం, ఆ కాంపిటీషన్ ని ఎంజాయ్ చేయడం అంతేనా, లేదా ఆడియన్స్ పార్టిసిపేషన్ కూడా ఏమైనా వాళ్ళకి ఉంటుందా? అంత ఉత్సాహం ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. నరేష్ చెప్పారు కదా Ramp ఉంటుంది. స్టార్టింగ్ లో నరేష్ చెప్పాడు కదా, వీఆర్ హ్యావింగ్ జామింగ్ సెషన్స్ విత్ ద ఆడియన్స్. ఓకే. ఇప్పుడు మీరు అంతాక్షరి అంటే మనకి ఏంటి, లాస్ట్ వర్డ్ తో మనం స్టార్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ టీం ఆ టీం పాడుతూ ఉంటే వాళ్ళు మేము ఒక పెద్ద ర్యాంప్ లాగా వేసాము. సో ఆ టీం రాగానే వాళ్ళు ఆ టీం నుంచి బయటకు వచ్చి, సో ఇక్కడ మేము ఇంకొకటి బెస్ట్ కాంబినేషన్ చేసాము. టీమ్ విత్ సింగర్సే కాకుండా మాకు ఎవరైతే టీమ్ స్పాన్సర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ SBI బ్యాంక్ కానీ ఎవరైనా ఉంటే ఆ టీంకి ఆ SBI బ్యాంక్ పేరు పెట్టి అలా కంటిన్యూ చేస్తున్నాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ మేనేజర్స్ కానీ ఎవరు కానీ దే విల్ బి సిట్టింగ్ విత్ ద టీమ్ ఆన్ ద స్టేజ్. ఇట్స్ సచ్ అ బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద స్పాన్సర్స్, సో దట్ త్రూ అవుట్ ద ఈవెంట్ దే ఆర్ ఆల్వేస్ సిట్టింగ్ దేర్. వాళ్ళకి మంచి మైలేజ్, అది అసలు నెక్స్ట్ లెవెల్లో మేము ఆలోచించాము. అంటే క్రెడిట్ గోస్ టు ప్రదీప్ గారు, హీ హస్ కమ్ అప్ విత్ దిస్ ఐడియా. సో డెఫినెట్లీ స్పాన్సర్స్ విల్ నాట్ రిగ్రెట్ గోయింగ్ బ్యాక్. అండ్ స్పాన్సర్స్ కి ఇది మంచి మైలేజ్ అండి. అంటే జనరల్ గా ఈ కంటిన్యూ ఈవెంట్ ఉంటుంది కదా, స్టేజ్ మీద ఆడియన్స్ ఫోకస్ కూడా కంప్లీట్లీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అవార్డ్స్ సంథింగ్ అంటే ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి మధ్యలో ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ డిస్ట్రాక్ట్ అవ్వరు, కంప్లీట్లీ వాళ్ళ ఫోకస్ అంతా స్టేజ్ మీదనే ఉంటుంది. అంటే ఏ సాంగ్ వచ్చింది, ఇంకా చివరి అక్షరం ఏంటి, వాళ్ళకంటే ముందు మేమే గెస్ట్ చేసి వాళ్ళతోటి జామింగ్ చేయాలి, సంథింగ్ ఆ వైబ్ అన్నది, ఆ ఎక్సైట్మెంట్ అనేది ఆడియన్స్ లో కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి స్పాన్సర్స్కి ఎలివేషన్ కానీ చాలా ఒక కంటిన్యూ ఒక 4-5 అవర్స్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి రికగ్నేషన్ కానీ ఆ స్పాన్సర్స్ నేమ్స్ బై డిఫాల్ట్ ఐ థింక్ బాగా గుర్తుండిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూ 4 to 5 అవర్స్ అనేది ప్లే అవుతూనే ఉంటుంది, మధ్యలో డిస్ట్రాక్ట్ ఉండదు. అంటే ఆడియన్స్ మాత్రం ట్రెమెండస్ గా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూర్చున్నారో అక్కడ డాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు అనేది ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ మల్లికార్జున్ ఆయన పాడే వైబ్ నార్మల్ గానే మనకి ఒక 2-3 సింగర్స్ అలా పాడుతూ ఉంటే అసలు ఆడియన్స్ అలాగా లైవ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ 18 మంది సింగర్స్ 6 టీమ్స్ లో అలాగా కాంపిటీషన్ తోటి ఒకరి తర్వాత ఒకరు అలా పాడుతూ ఉంటే అసలు ఆడియన్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తారని ఇమాజిన్ చేసుకుంటేనే ఇట్స్ గివింగ్ వెరీ హై. డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి కదా, ఒక్క మించిన ఒక రౌండ్. అసలు మీరు వస్తే మీకు వావ్ ఈ రౌండ్ కూడా ఉంటుందా, నేను ఇప్పుడు రివీల్ చేయను ఎందుకంటే యూ ఆల్ హ్యావ్ టు కమ్. అంటే ఇప్పుడు ఇది లైక్ ముందే సాంగ్స్ అవి ప్రిపేర్ అయ్యి ఆన్ స్పాట్ అన్ప్లాన్డ్, ఇట్స్ కంప్లీట్లీ స్పాంటేనియస్, ఇట్స్ అన్స్క్రిప్టెడ్. వెరీ ఇంట్రెస్టింగ్. అది కీరవాణి గారు, కోటి గారు, ఇలా ఆర్పి పట్నాయక్ గారు కిరవాణి గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారమ్మా. ఓ యాజ్ అ గెస్ట్. కిరవాణి గారు, కోటి గారు మే టేక్ ద మేజర్ రోల్. అండ్ అలానే లక్కీ డ్రా లో కూడా మనకి లక్షల వర్త్ ఆఫ్ బోల్డ్ అని గిఫ్ట్స్ ని కూడా పెట్టారు. బోల్డ్ అని చెప్పండి దాని గురించి డీటెయిల్. బోల్డ్ అని అంటే పలానా నేను చెప్పనమ్మా, కొన్ని లక్షలు ఆల్మోస్ట్ 300-400 పీపుల్ కి లక్కీ డ్రిప్ లో ప్రైజెస్ వస్తాయి. అద్భుతమైన ప్రైజెస్ అవి, వాడు గుర్తుంచుకునేటువంటి వస్తువులు. అంటే యూజువల్ గా మనం ఏదైనా ఈవెంట్ చేస్తే టికెటింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టికెట్ కొనేసుకొని వస్తారు అంతే. బట్ మేము ఇక్కడ టికెట్ కొనుక్కొని వచ్చిన వాళ్ళకి నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, రిటర్న్ బ్యాక్ విత్ గిఫ్ట్స్. అండ్ ద బంపర్ ప్రైజెస్, ఐఎమ్ రివీలింగ్ ఇట్, ద బంపర్ ప్రైజెస్ 10 lakhs worth of land. అసలు ఇప్పటి వరకు కని విని ఎరుగని ప్రైజ్ అది. From the sponsor. హ్యాపీగా maybe 1,000 or 10,000 is the maximum and price. we want to attempt this in a very genuine way. అక్కడే ఆన్ స్పాట్ తీస్తాము, కానీ ఇది లాస్ట్ వరకు వెయిట్ చేసిన వాళ్ళకి ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. మధ్యలో చాలా బంపర్ ప్రైజెస్, టీవీ ఉంటుంది, బైక్ ఉంటుంది, ఏవేవో చిన్న ప్రైజెస్ అన్ని ఉంటాయి, కానీ మెగా ప్రైజ్ మాత్రం లాస్ట్ గా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాము. అంటే ఇక్కడ నీలిమా గారు ఇప్పుడు మీరు అన్నారు 1,000 నుంచి స్టార్ట్ అయ్యే రేంజ్ 10,000 వరకు, అంటే VIP లాంచ్ టికెట్స్ వరకు ఉన్నాయని చెప్పి. సో ఈ లక్కీ డ్రా అన్నది 1,000 రూపీస్ పెట్టి కొన్న వాళ్ళకు కూడా నాట్ లైక్ ఈ ప్రైస్ రేంజ్ లేదు, అందరికి. అలా ఏం లేదు. స్టేడియం లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్, టికెట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఓకే, నా కూపన్ ఎప్పుడు వస్తున్నారు మరి? మీరు వస్తే మీరు వేస్తారు. మీరు ఒక్కసారి నరేష్ ఓపెన్ చేసి ఇన్ని బంపర్ ప్రైజ్లు, ఎంటర్టైన్మెంట్ మధ్యలో మళ్ళీ ఇలా చక్కగా మనకి లక్కీ డ్రా కూపన్ లో గిఫ్ట్లు ఇన్నున్న తర్వాత ఎవరు మాత్రం ఫుడ్ సెలబ్రిటీస్ తోటి, అది కూడా డిన్నర్ విత్ సెలబ్రిటీ. సో ఇన్నున్న తర్వాత ఎవరు
రాకుండా ఉండాలనుకుంటారు చెప్పండి? ఇన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అసలు చెప్తుంటేనే నేను వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంది నాకే. అవునమ్మా. యా, బికాస్ ఎందుకంటే ఇది ఆడియన్స్ బేస్డ్ ఈవెంట్ అండి. సో ఇది జనరల్గా పర్పసే ఆడియన్స్ని కంప్లీట్ వైబ్లో ఉండి కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ఈవెంట్ ప్రోగ్రామ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టే ప్రోగ్రామ్స్ ఏది ఉండదు. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, గిఫ్ట్స్ 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 అంతే. అండ్ ఇందాక సెలబ్రిటీ గెస్ట్ లాగా మనకి అఫ్ కోర్స్ కీరవాణి గారు, కోటి గారు ఇలా కొన్ని నేమ్స్ మీరు చెప్పడం జరిగింది. ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఫ్రమ్ ద మూవీ ఫీల్డ్, వాళ్ళకి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు నేను రివీల్ చేస్తే వాళ్ళు రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బట్ మనకు తెలిసిందే సెలబ్రిటీస్ దే ప్రామిస్, ఒకవేళ వాళ్ళకి వీలుంటే డెఫినెట్ గా వస్తారు. లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవుట్స్ అవుతాం మనకు తెలియదు. బట్ లాట్ ఆఫ్ లైక్ సుకుమార్ గారు కానీ, సందీప్ వంగా గారు కానీ వాళ్ళందరూ రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఎక్స్ట్రా వగెన్జా ఎప్పుడు చూసుండరు, ఫస్ట్ టైం. అండ్ చాలా మంది వాళ్ళు చెప్పడం కూడా మేము గెస్ట్లుగా కాదు, ఆడియన్స్ గా మేము కూడా ఆడియన్స్ తో పాటు వైబ్ అవ్వడం, వాళ్ళతో పాటు జామింగ్ అవ్వడానికి వస్తున్నాం. నరేష్ గారు కూడా చెప్పినట్టు సౌత్ ఇండియాలోనే మనం ఏదో టీవీలో చూసుంటాం, ఏదో అంతాక్షరి చిన్న ఆడుకుని ఉంటాం, అలా కాదు. ఇది సంథింగ్ వెరీ వెరీ ఎక్స్ట్రావెగెన్స్గా ఉంటుంది. అండ్ ప్రదీప్ గారు ఏదైతే చేస్తున్నారో అది మాకు కూడా చెప్పట్లా, మేము ఎక్కడ బయట రివీల్ చేస్తామేమో అని. ఇది కాకుండా వి ఆల్సో వాంట్ అంటే ఇన్వైటింగ్ రామ్ మిరియాల గారు మధ్యలో జస్ట్ ఒక 2 పాటలు పాడి అలాగా మనందరికి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఊపునివ్వడానికి. సో రామ్ మిరియాల గారు వచ్చి భీమ్లా నాయక్ పాట స్టార్ట్ చేశారు అనుకోండి, ఎలా ఉంటది? ఆడియన్స్ మొత్తం అసలు పవర్ హౌస్ అయిపోతుంది. రైట్ వర్డ్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. అండ్ అలానే ద కాజ్ విచ్ యు ఆర్ డూయింగ్ దిస్ ఈవెంట్ తరరంపం, ఇట్స్ అ వెరీ వెరీ నోబుల్ కాజ్. సో డిసేబుల్ దివ్యాంగుల వాళ్ళకి కూడా చేయూతనిద్దాం అనేటువంటి ముఖ్య ఉద్దేశం దీంట్లో. వాళ్ళకి తప్పకుండా బెనిఫిట్ వస్తుంది దీనివల్ల. అంటే మా టీం అలా ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక డాక్టర్ రామ్మోహన్ గారితో మాట్లాడుతున్నారు, యు నో హిస్ ప్రొఫైల్. అసలు మీరు ఇంకొక 2 ప్రోగ్రామ్స్ తన గురించి తెలుసుకోవడం కోసమే పెట్టాలి. సో తన ఓన్ మనీ తోటి హైదరాబాద్ వెస్ట్ మారేటిపల్లిలో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారండి. సో కాలేజ్ కూడా ఆయన పేరు మీదనే ఉంటుంది, డాక్టర్ మునగా రామ్మోహన్ రావు గారి జూనియర్ కళాశాల అనే ఉంటుందండి. సో సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దగ్గర ఒక 2000 మంది అక్కడ చదువుతున్నారు కదా. 20,000 స్క్వేర్ ఒక ప్యాలెస్ కట్టించి డొనేట్ చేసి, సింపుల్ గా ఒక ఫలక్నామా ప్యాలెస్ ఎలా ఉందో అలా ఆయన కట్టిన కాలేజ్ కూడా బయట నుంచి అవుట్లుక్ అలానే ఉంటుంది, ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఎక్కడ ₹1 బయట నుంచి తీసుకోకుండా ఇది చేయకుండా అట్ కంప్లీట్లీ ఆన్ హిస్ ఓన్ మనీ హీ స్పెంట్ ఎవ్రీ రూపీ ఆఫ్ హిస్ సేవింగ్స్ టువర్డ్స్ దట్. వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మీరు కష్టపడుకొని మీరు రన్నింగ్ చేసుకోండి, నేను దాచుకునింది నేను ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక నోబుల్ కాజ్గా చేశారు. సో అంటే మా టీమ్ సైజ్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు తను నీమ్ ఫౌండేషన్ అని చాలా మందికి ఉపాధి కల్పించాలని చెప్పి ఎలక్ట్రిక్ లాస్ట్ టైం కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇచ్చాం మనం. లైఫ్ టైం దగ్గర ఒక 100 members కి పైనగా తను ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా ఈవీ స్టేషన్స్ ఇవ్వడం. సో నేను వాసవి బంధం గ్లోబల్ ఫౌండేషన్ కి గ్లోబల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. సో దాని నుంచి చాలా మంది పిల్లలకి స్కాలర్షిప్స్ కానీ ఇలాంటివి డెవలప్ చేయడం కానీ, అంటే మా టీమ్ సైజ్ కూడా ఇలాంటి యాక్టివిటీస్లో చాలా మంది ఉన్నారండి మా టీంలో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా. సో కాబట్టి ఏ ఈవెంట్ చేసినా కూడా ఏదో ఒక కాజ్ని యాడ్ చేస్తే కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది అనుకోండి. సో ప్రతి ఒక్క ఈవెంట్కి ఏదో ఒకటి దివ్యాంగులకి మనం ఇస్తున్నాం. పార్ట్ ఆఫ్ ద అమౌంట్ వీఆర్ గివింగ్ ఫర్ దివ్యాంగన్స్. అంటే మన ఉద్దేశం ఏంటంటే లైఫ్ టైం వాళ్ళకి ఏదో ఒక ఉపాధి ఉండాలి అనేది ఒక ఆ కాంటెక్స్ట్ తోనే మనం స్టార్ట్ చేసాం ఇది. This is what he was referring. Oh wow. You can zoom that. No. He can zoom that. చాలా పేద పిల్లలు అండి, 2000 మంది చదువుతారు. Wow, amazing అండి, చాలా బాగుంది కాలేజ్. సో నరేష్ గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ అ ప్యాలెస్ ఓన్లీ.
వైట్ ప్యాలెస్. 100%. ఈ రోజుల్లో రేపు ఇలాంటి ఒక దాతృత్వ హృదయం ఉన్న వాళ్ళు మనకి కనుమరుగైపోతూ ఉన్నారు. పీపుల్ లైక్ హిమ్ షుడ్ బి దేర్. అంటే we all feel we are privileged to be sitting with him actually. He's a guest lecturer for IIT IIM students also. ఆయన నా గురించి ఎందుకు అండి ఇప్పుడు? కాదండి, అంటే తరరం గురించి ఎలాంటి మాట్లాడాలంటారా? Okay. ఎలాంటి టీం ఇలాంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తుంది? I was a corporate CEO for group company. I got 4 masters, 3 doctorates, a student of Harvard and MIT. చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే తరరంపంని ఒక్కొక్కళ్ళు మీకు నచ్చిన స్టైల్లో చెప్పాలి. ఎలా చెప్తారు? ఓకే ఓకే, ఇలాంటివి నీలిమా గారికి మీకే సెట్ అవుతాయి. వైర్ జస్ట్ ఆడియన్స్ హియర్. అందరూ చెప్పాలి తరరంపం మీ స్టైల్లో. యా, రామ్మోహన్ రావు గారు. తారారం పంపం అనేది ఒక అద్భుతమైన సృష్టి. ఒక ఆర్టిస్ట్ సృష్టి చేస్తారు బొమ్మను. నేను అనేది దాన్ని మీ స్టైల్లో చెప్పాలి. మీ అది ఎలా చెప్తారు? తరరంపం అంటారా, తారరంపం అంటారా? అది ఎలా? అది తారారంపం అనేది వీళ్ళు చెప్తారు, కానీ దానిలో వచ్చేటువంటి ఆనందం గురించి చెప్తాను నేను. ఒక అద్భుతమైనటువంటి సంగీత సాయంత్రం. దాంట్లో యువ కళాకారులు, సీనియర్స్ అందరూ కలిపి వాళ్ళు ఎలా పోట్లాడుకుంటారంటే ఒక సింహం పిల్లలాగా మీద పడిపోతుంటారు అనమాట. ఒకళ్ళు పల్లవి చెప్తుంటే ఒకళ్ళేమో శరణం చెప్పేస్తారు. ఈలోపు ఇంకోటి ఆలోచించుకుంటూ ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఆడియన్స్ కూడా కోరస్ గొంతు కలుపుతారు అనమాట. అసలు అదంతా కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అందరూ కూడా ఆ గెంతడాలు, రాతేమో చేతులు ఉప్పువాడాలు, సంగీతం, ఒక డిఫరెంట్ వరల్డ్. యూ ఎక్స్పీరియన్స్ ఏ టోటలీ డిఫరెంట్ వరల్డ్. ఫైన్. సో ఇప్పుడు నీలిమ గారు మీ స్టైల్లో తరరంపం ఎలా చెప్తారు? తరంపం పాప్ సింగర్ వచ్చేసారు, లోపల కూనరు నీలిమ గారికి. కొంచెం గ్యాప్ ఇస్తే తనే ఎక్కి పడేస్తారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో నీలిమ గారు. మన రేవంత్ గారికి, నిహారిక గారికి ఇద్దరికి చెప్పాలి, కాస్త చూసుకోండి. మీరు గ్యాప్ ఇవ్వకుండా గ్యాప్ వస్తే మన నీలిమ గారు వచ్చి పాడేస్తారు. నరేష్ గారు ఇప్పుడు మీ వంతు. సో నీలిమ గారు చెప్పాక మనం దాన్ని ఇంకా తేలిపోతుంది. అవునండి. సో ఆ క్రెడిట్ నీలిమ గారికి ఇచ్చేద్దాం. నాకే ప్రైజ్. అండ్ నరేష్ గారు, ఇందాక స్పాన్సర్స్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. బట్ దెన్ ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఎటువంటి విజిబిలిటీని ఆ బ్రాండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఆబ్వియస్లీ అంటే ఇక్కడ ఒక ఇప్పుడు 6 లైక్ అంటే ఒక IPL కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సిమిలర్ టు అంటే ఒక 6 మెంబర్స్ స్పాన్సర్స్. ఈచ్ టీమ్ ని దే కెన్ బై. అంటే దే కెన్ ప్రజెంట్ ఒక ఇప్పుడు ఎస్పీ శైలజ గారి టీంని ఒక కంపెనీ ప్రజెంట్ చేయొచ్చు. గీతా మాధురి గారి టీంని ఒక కంపెనీ ప్రజెంట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఆ కంపెనీకి ఆ టీం పర్ఫామ్ చేసే ప్రతి ఒక్కసారి ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఏవీస్ ప్లే చేయడం కానీ, వెనకాల ఉన్న LED స్క్రీన్లో వాళ్ళ నేమ్స్ రావడం కానీ, యాంకర్స్ నుంచి వాళ్ళ అప్డేట్స్ కానీ, అండ్ సింగర్స్ కూడా, సెలబ్రిటీ సింగర్స్ కూడా ఆ పర్టికులర్ నేమ్ రిజిస్టర్ అయ్యేగా ఏదైనా జామింగ్ చేయడం, ఆ పేర్స్ తోటి సరదాగా ఏదైనా ఒక పాట పాడడం. సో ఇలా కంపల్సరీ రికగ్నేషన్ అన్నది చాలా మంచిగా వస్తుందండి. అంటే ఈ స్పాన్సర్స్ గురించి సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడుతూ ఆడియన్స్ కూడా ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ నుంచి కూడా విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో పోస్టర్స్ గమనించారా, ఆల్ ఆఫ్ సడన్ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్, గీతా మాధురి గారి టీంని ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు, ఓకే ఇఫ్ దే ఎవరన్నా రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరదాగా ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయడం. సో ఇట్లా స్పాన్సర్స్ రిలేటెడ్ ఒక గిఫ్ట్స్ కూడా మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ ఇట్స్ అ గుడ్ మైలేజ్. అండ్ 500 మంది కాదు కదా, 5,000 మంది ఆడియన్స్, ఒకరిద్దరు సెలబ్రిటీస్ కాదు కదా, దగ్గర 30 సెలబ్రిటీస్. సో డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా, సో అక్కడ డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు ఇంతమంది ఒక బ్రాండ్ ని రికగ్నైజ్ బ్యానర్స్, తర్వాత స్టాండ్స్, వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లేస్ కావాల్సింది. దీంతో పాటు కొన్ని ఇవి కూడా ఉంటాయమ్మా, స్టాల్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి స్టాల్స్ కూడా ఇస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లేస్ చేసుకోవచ్చు. వెదర్ సేల్స్ ఈస్ ప్రమోటెడ్ ఆర్ నాట్, సేల్స్ ఆల్సో ప్రమోటెడ్ అక్కడ. సో స్టాల్స్ ఉంటాయి, సేల్స్ ప్రమోషన్ ఉంటుంది. అదే కాదు, ఇక్కడ ఏంటంటే ఒక టీమ్ ని ఒకరు ఓన్ చేసుకున్నప్పుడు, ఆ టీం నాది అనుకున్నప్పుడు వాళ్ళ టీ షర్ట్స్,
వాళ్ళ బ్రాండ్. ఎంట్రీ అయ్యేటప్పుడు మనం ఆ టీంని అనౌన్స్ చేయగానే ఫ్లాగ్స్ పట్టుకొని ఆ టీం ఓనర్తో, ఆ టీం మెంబర్స్తో వాళ్ళు అలా వాక్ చేసుకుంటూ ఒక స్టేజ్ మీద, ర్యాంప్ మీద అందరికి ఊపుతూ అలా ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. సరదాగా గీతా మాధురి గారి టీం చరణం అనుకోండి, చరణం టీం అనౌన్స్ చేయగానే సపోజ్ స్టూడియో 1 అంటే స్టూడియో 1 ఛానల్ ప్రజెన్స్ చరణం గీతా మాధురి గారి టీం అనగానే మనం ఒక రకమైన ఫ్లాగ్స్ పట్టుకొని దాని మొత్తం ఆడియన్స్ లో అలా ర్యాంప్, ఇప్పుడు ఏమంటారండి అది ర్యాంప్. సో ఆ ర్యాంప్ లో అలా నడుస్తూ ఆ ఫ్లాగ్స్ క్యారీ చేస్తూ సో విజిబిలిటీ హ్యూజ్. హ్యూజ్. ఇంకోటి ఏంటంటే గీతా మాధురి విల్ బి టాకింగ్ అబౌట్ యువర్ బ్రాండ్. అండ్ ఇంకొక That is అడ్వాంటేజ్ added ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇలాంటి ఈవెంట్స్ రికార్డెడ్ ఈవెంట్స్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ చూస్తారు. ఇది ఒకసారి చూస్తే బోర్ కొట్టే ఈవెంట్ కాదు. సరదాగా ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు కూడా సరదాగా చూద్దాంలే, ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఇంతమంది సింగర్స్ ఉన్నారు, బాగా వైబ్. లైవ్ టెలికాస్ట్ ఉంటుందండి. యా ఉంది. ఛానల్ ఏంటి అని మేము మళ్ళీ చెప్తాము. బట్ మేజర్ ఛానలే ఉంటుంది, ఏ ఛానల్లో వస్తుందని. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, గీతా మాధురి వచ్చి ఓట్ ఫర్ మీ అంటే అక్కడ ఈవెన్ కూర్చున్న ఆడియన్స్ కూడా యూ కెన్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ సింగర్. సో ఒక క్యూఆర్ కోడ్ LED లో డిస్ప్లే అవుతుంది. అక్కడ మరి కూర్చున్న ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా గిఫ్ట్స్ ఉన్నాయండి సింగర్స్ లో గెలిచిన వాళ్ళకి, టీమ్స్ కి? ఉంటాయిగా ప్లానింగ్ అండి, ఉంటాయిగా. ఎవరైతే విన్నర్ ఉంటుందో టీమ్ కి దానికి పెద్ద షీల్డ్, కప్పు ఇవన్నీ ఉంటాయి, గిఫ్ట్స్ కూడా ఉంటాయి. స్టీల్ కప్ దే విల్ సాటిస్ఫై. టీమ్ will satisfy definitely. ఇంకా లాగా వచ్చిన ఆడియన్స్ కి కూడా బోల్డ్ అన్ని లక్కీ డ్రాస్ ఉన్నాయి. అంటే 1-2 తీయట్లేదు కదా. ఎన్ని లక్కీ డ్రాస్ అంటే ఇంకా చెప్పలేము మనం, ఎందుకంటే అప్పటి వరకు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ఎక్సైటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ టు గివ్ గిఫ్ట్స్ ఫర్ ద లక్కీ డ్రా. సో వీ విల్ సీ. మేము మేజర్ గానే ట్రై చేస్తున్నాము, వచ్చిన మేజర్ మనుషులకు ఇవ్వాలి అనేది, జనాలకు ఇవ్వాలి అనేది మా ఆశయం. ఎక్కువ మంది అంటే హీరో ఆఫ్ ది ఈవెంట్ అంత తటరంపం. సో దానికి ఎక్కడ కొంచెం బ్రేక్ తగలకుండా, వచ్చిన ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఈవెంట్ క్యూరేట్ చేసే వాళ్ళు పద్ధతిగా దాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఈ సాంగ్స్ అవి అంటే ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ లో ఇక్కడ పీపుల్ అందరూ మనకి మిక్స్డ్, తెలుగు వాళ్ళే ఉండరు, హిందీ వాళ్ళు కూడా చాలా మటుకు ఉంటారు. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? అంటే ఓన్లీ తెలుగు సాంగ్స్ మనం వింటామా, బాలీవుడ్ సాంగ్స్ కూడా వింటామా? అది మేజర్ కన్సర్న్ ఉంటుంది. నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ అండి. సో మీరు సరదాగా కొన్ని రెస్టారెంట్స్ కానీ ఇలా లైవ్ ఈవెంట్స్ జరుగుతున్నా చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టబ్ల రస ప్రాపర్ గా ఒక తెలుగు సాంగ్స్ జామింగ్ అవుతూ ఉంటది, ఎంత ఎంజాయ్ చేస్తుంటారు, ఎంత పార్టిసిపేట్ అవుతారు. ఇక్కడ మాత్రం తెలుగు సాంగ్స్. అండ్ అక్కడ చూస్తే వచ్చేది కూడా జెన్జీ కిడ్స్ ఇలాంటి వాళ్ళే ఉంటారు, ఎంత ఎంజాయ్ చేస్తారు. హరీష్ జయరాజ్ గారి సాంగ్స్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ కానీ ఇలాంటివంతా ఎంత వైబ్ అవుతుంటారు, ఎంత చిల్ అవుతుంది. అంటే తను అడిగేది ఏంటంటే ఆడియన్స్ తెలుగు ఆడియన్సా హిందీ ఆడియన్స్ ఎవరు రావాలి అనేది అడుగుతున్నారు. టార్గెటెడ్ ఆడియన్స్ సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్, ప్రాపర్ తెలుగు. పక్కా లోకల్. అంటే ఇప్పుడు ఎస్పి శైలజ గారు కమ్మని నీ ప్రేమ లేఖని రాసింది హృదయమే అని స్టార్ట్ చేసే అలాంటి సాంగ్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉంటారు. వెంటనే మనం మల్లికార్జున గారు వచ్చి కిల్లి 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 బాగుంది అనొచ్చు. కారుణ్య గారు వస్తారు, హైదరాబాద్ నుంచి సిడ్నీ వరకు కవర్ చేస్తూ సిడ్నీ అన్ని ఇంకా గీతా మాధురి సాంగ్స్ అంటే ఇంకా అసలు మనం చచ్చిపోతాం. పక్కా లోకల్. కల్పన గారు ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఉంటారండి కల్పన గారు. ఒక 10 hours అయినా సరే తను అసలు అలసిపోరండి, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు కల్పన గారు. మీరు చాలా ప్రోగ్రామ్స్ చూసింటే కనుక మీకు తెలుస్తుంది కల్పన గారి గురించి. సో ఎనర్జెటిక్ అండి, సో ఎనర్జెటిక్ గా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎనర్జెటిక్ గా ఉంచుతారు కల్పన గారు. ఏంటంటే ఇట్స్ నాట్ ప్రీ ప్రిపేర్డ్ అండి, అంత ఇన్స్టంటేనియస్ కాబట్టి చాలా బాగా స్పాంటేనియస్ గా మాట్లాడతారు కదా. అందులో ఎవరికి వాళ్ళే వాళ్ళు అద్భుతమైన సింగర్స్ కదా, వాళ్ళంతా కూడా దే ఆర్ ఆల్ వెరీ వెరీ ఫేమస్. స్టేజ్ ఆల్సో ఇస్ టూ హ్యూజ్ అనుష, ఇట్ ఇస్ వెరీ హ్యూజ్ స్టేజ్. అడుగులు పైనే ఉంటుంది, 120 feet స్టేజ్ అండ్ 3-tier స్టేజ్ వేస్తున్నాము. బికాస్ అంటే ఆడియన్స్ ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూడా విజిబిలిటీ అన్నది ఎక్కడ, అరే కంఫర్టబుల్ గా లేదే, సరిగా స్టేజ్ చూడలేకపోతున్నాం, అక్కడ ఉన్న సెలబ్రిటీస్ ని చూడలేకపోతున్నాం అనే ఫీల్ కలగజేయకుండా, సో ఒకరు ఎక్కి చేసి ఎక్కడ కూర్చున్నా సరే ఆడియన్స్ ని, స్టేజ్ ని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ గా ప్లాన్ చేస్తాం. అసలు
ఐ థింక్ మాక్సిమం డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాను అసలు తరరంపం ఎలా ఉండబోతుంది అన్నది. సో ఫైనల్లీ మీ వర్డ్స్ టు ద ఆడియన్స్ తరరంపం గురించి ఏమన్నా చెప్పాలి అనుకుంటే. యా 100% అండి. చాలా మంది మనం మ్యూజికల్ కాన్సర్ట్స్ కానీ అందరూ కూడా అసలు సాంగ్స్ లేకోకుండా మనకి ఏముంది చెప్పండి జర్నీ. ఎక్కడైనా సరే మనం ఒక డ్రైవ్ వెళ్తున్నా కూడా ఒక 4 hours జర్నీ అంటే కూడా ఇళయరాజా గారి పాటలు పెట్టుకోకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతామా, ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వగలుగుతామా? సో సాంగ్స్ అన్నది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మనం మూడు బాగాలేకపోతే సాంగ్స్ వింటాం, ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ వింటాం. మూడు బాగుంటే ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ వింటాం. స్పెల్ అంటే ఫంక్షన్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ వింటాం. ఏదైనా ఒక మ్యారేజ్ సంగీతం అంటే అసలు సినిమా పాటలు లేకుండా అక్కడ ఏదైనా ఒక సెలబ్రేషన్ ఉంటుందా? పాటలు డాన్స్ లేకుండా ఏదైనా ఒక సెలబ్రేషన్ ఉంటుందా? అసలు మ్యూజిక్ అనేది లేకపోతే అసలు లైఫ్ మీనింగ్లెస్ అన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి మీనింగ్ఫుల్ ఇచ్చేలాగా ఒక్కరిద్దరు కాదు, మనకు ఎస్పి శైలజ గారి దగ్గర నుంచి లేటెస్ట్ సింగర్స్ కారుణ్య గారి వరకు కూడా ఇంకా అప్కమింగ్ ప్లేయర్స్ అందరూ కూడా టాప్ సింగర్స్ అందరూ ఒక చోటుకు వచ్చి మీతో ఎంగేజ్ అవుతూ, మీతో జామింగ్ అవుతూ, మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మనకి 1960 నుంచి 2026 వరకు వచ్చిన అన్ని సాంగ్స్ని కవర్ చేస్తూ మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఎందుకు వదులుకుంటారు? నేనైతే ఒక ఆడియన్గా అస్సలు వదులుకోను. సో మీరు కూడా వదులుకోకూడదని ఇలాంటి అంటే చాలా టీవీలో మనం క్రికెట్ని టీవీలో చూడడం వేరు, స్టేడియంలో కూర్చొని ఎంజాయ్ చేయడం వేరు. ఇలాంటి ఈవెంట్స్ కూడా అంతేనండి. సో టీవీలో చూద్దాం అనుకునేది వేరు, లైవ్లో అక్కడ కూర్చొని మన సెలబ్రిటీ సింగర్స్తో జామింగ్ అవుతూ మనం ఎంజాయ్ చేసేది వేరు. సో ఇది లైఫ్ టైం మీకు మెమరీగా ఉంటుంది. రాని వాళ్ళందరూ కూడా అబ్బా ఎందుకు వెళ్ళలేదురా బాబు అని ఫీల్ అయ్యేలాగా డెఫినెట్గా మేము క్యూరేట్ చేయబోతున్నాం ఈవెంట్ని. సో డోంట్ మిస్ ఇట్. అసలు అలా చెప్తూ ఉంటే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అదే చెప్పబోతున్నాను. నరేష్ గారు చెప్పిన తర్వాత నా డైలాగ్ వచ్చేసి జాతి రత్నాలు మూవీలో ఇచ్చేయండి సార్, సో ప్రతి క్షణం ఒక మధుర హాసం లాగా ఉంటుంది మనకి. సో డోంట్ మిస్ ఇట్. డెఫినెట్లీ వచ్చిన వాళ్ళకి మాత్రం అది ఒక రకమైన అనుభూతి, ఒక మ్యాజికల్ ల్యాండ్ ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్గా నరేష్ చెప్పినట్టుగా సాంగ్స్ ఆర్ హీలింగ్ ఫర్ అస్. సో డెఫినెట్లీ ప్లీజ్ కమ్. అండ్ టికెట్స్ కూడా అంత పెద్ద అమౌంట్ కూడా పెట్టలేదు మేము. ఒక కాజ్ కోసం కూడా మనం పెట్టాం కాబట్టి మీరు వేసిన ప్రతి అడుగు ఒక మంచి పని కోసం వస్తుంది. మీరు ఎంటర్టైన్మెంట్ ప్లస్ వన్ గుడ్ కాజ్. డెఫినెట్లీ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. ఇది ఎండాకాలం ఒక సెలబ్రేషన్ అండి, ఆటవిడిపు లాగా ఉంటుంది. ఎండ మాడిపోతుంది కాబట్టి మే 17వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి శీతల వాతావరణంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సంగీత కార్యక్రమం విభావరి అంటారు. అలాగే అంత్యాక్షరి అనేది అద్భుతమైనది. తర్వాత గుర్తుండిపోతుంది, ఎన్నిసార్లు పెట్టుకున్నా గుర్తుండిపోతుంది. అటువంటి కార్యక్రమం అరేంజ్ చేశారు కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి ఎవరు ఇది ముందు తీసుకోవాలి, అయితే అయిపోతాయి ముందు 5,000 మందికే. కాబట్టి మీరందరూ వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేయండి, ఎంజాయ్ చేయండి, గిఫ్ట్లు తీసుకెళ్ళండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి. Thank you Andy, thank you so much Mugra. Thank you for the Studio One and Eva One. Thank you, our pleasure. Thank you. సో చూసారు కదండి, తరరంపం May 17th గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఈవినింగ్ 5 to 10 జరగబోతోంది. సో డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ షో. బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. బుక్ యువర్ టికెట్ రైట్ నౌ. థ్యాంక్ యూ.